నా పేరు కల్లం బుల్లమ్మ అండి. ఏలూరు జిల్లా ఐటీడీఏకేఆర్పురం బుట్టైగూడి మండలం నుంచి వచ్చానండి. నేను 2016 సంవత్సరంలో చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ నేర్చుకున్నానండి. అంతకుముందు మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్ళేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. వంద మంది పని చేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేసామండి. 100 మంది పని చేస్తున్నామండి. 100 మంది పని చేస్తున్నారు. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి, లేకపోతే తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు కుక్కునూరులో కూడా మేము బిస్కెట్లు ఇచ్చామండి. ఇప్పుడు అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు. మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? ఏమున్నాయి? యూనిట్ ఎట్టుంది? ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి. ఐటీడీఏ తరపు నుంచి మాకు 2 యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ. అయితే దాంట్లో ఒక 30 వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి. ఇప్పుడు 100 మంది మీరు చేస్తున్నారు కదమ్మా, వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా? అవునండి, షాపులకు అమ్ముతున్నామండి. ఎంత అమ్మగలుగుతున్నారు? కరోనా ముందు అయితే 12 లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి. కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి. హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేశారు కదండి, అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి. ఇప్పుడు పెద్దగా అమ్మలేకపోతున్నారు. అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ నెల పోయిన నెల ఎంత అమ్మగలిగారు? ఈ నెల పోయిన నెల ఒక 2 లక్షల వరకు అండి. పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి. బయట షాపులకి మెడికల్ షాప్ 100 మంది ఉన్నారు, 2 లక్షల వరకు అమ్మగలిగారు. అవునండి. ఓకే, నేను మాట్లాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి బాణావతి జ్యోతి గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, మా ఆదివాసులందరి నిమిత్తం మీకు నమస్కారాలు చెల్లిస్తున్నాను. నా పేరు జ్యోతి అండి. నేను లంబాడి జాతికి సంబంధించిన అమ్మాయిని. మాది లలితా గిరిజన మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి. ఆ సంస్థ ద్వారా మేము 1996లో స్టార్ట్ చేశాము. 1997లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని ఒక 8 మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా 2018 వరకు కూడా మేము 10 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి 500 మంది ట్రైబల్ లేడీస్తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది. అయితే 2018 నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు. సో అలాగే 500 మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యథావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి పొలం పనులకి అనేది వెళ్తున్నారు సార్. అయితే 2014 నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మెప్మా ఏపీఎస్ఎస్డిసి ద్వారా 1000కి పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాము. సో మేము 2019 నుంచి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము చేయట్లేదు. సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్. అలాగే 500 మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ జ్యోతి. మాట్లాడదాం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏకుల రవి గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. నేను ఎన్టీఆర్ జిల్లా
అంతేనా? యానాది కమ్యూనిటీ. ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామం జీకొండ్రు మండలం నుంచి వచ్చాను సార్. నా పేరు రవి. నేను యానాది కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్. సార్ మా యానాది జాతిని ఎక్కడా కూడా గుర్తించట్లేదు సార్. తమ ప్రభుత్వంలోనే మాకు 35 ఇల్లులు మీరే శాంక్షన్ చేశారు సార్. మరి రోడ్లు కూడా మీరే శాంక్షన్ చేశారు సార్. మాకు ఎటువంటి జీవన ఆధారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా జీవన ఆధారం వచ్చేసి చేపల వేట సార్. మాది చేపల వేటకి సంబంధించిన మాకు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా అందలేదు సార్. మీరు మాకు ఆ సబ్సిడీ లోన్లు ఇప్పించగలని కోరుకుంటున్నాం సార్. సార్ చుట్టుపక్కల 5 గ్రామాల్లో కూడా నేను డిగ్రీ చేసి ఉన్నాను సార్. కానీ నేను ఇప్పుడు చేపలు పట్టుకొని వ్యాపారం సాగుతున్నాను సార్. ఎటువంటి ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. ఇక్కడ మా కౌలూరు గ్రామంలోనే చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటాను సార్. ఎక్కడ చేస్తున్నా? కౌలూరు గ్రామం సార్. అక్కడ మైలవరం. అక్కడ ఏముంది? అక్కడ రిజర్వాయర్ ఉందా లేదంటే చెరువు ఉందా? లేదు సార్, చెరువు సార్. మా నాన్నగారు వీళ్ళు మాత్రం కృష్ణా నదిలో వేటాడుతూ ఉంటారు సార్. వాళ్ళకి కూడా పడవలు ఇవన్నీ ఏమి సబ్సిడీ లోన్ల ద్వారా ఏమి రాలేదు సార్. మాకు ఈ సబ్సిడీ లోన్ ద్వారా పడవలు వాళ్ళు కల్పించారు సార్. సార్ మాకు అంటూ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి కూడా గుర్తింపు లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ప్రత్యేక యానాది కార్పొరేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలను వస్తాయని ఆశపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్. మాకు ఎక్కడ సహాయం చేయగలరు? థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా ప్రజల తరఫున గిరిజనుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన్యం జిల్లాలో మేము జరుపుకుంటున్నాం సార్. ఇక్కడ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. మా గిరిజన ప్రాంతం చాలా ప్రకృతి రమణీయతకు మరియు గిరిజన యాస భాష సంప్రదాయాలకు పెట్టినిల్లు సార్. ఈ గిరిజనులు ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అయినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఇక్కడ మాతో మాట్లాడడానికి మీరు ముందుకు రావడం మాకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమంలో మీతో మాట్లాడడానికి సీతంపేట మండలానికి చెందినటువంటి ఒక గిరిజన మహిళ సార్ సవర తులసి అనే వారు మీరుతో మాట్లాడుతూ అంటున్నారు సార్. మీరు అనుమతిస్తే. కలెక్టర్ గారు మాట్లాడించండి సార్. నా పేరు సవర తులసి సార్. మాది సీతంపేట మండలము వాబ్ విలేజ్ సార్. మా ఇంట్లో 6 ఉంటున్నాం సార్. ముందుగా మీకు చాలా రుణపడి ఉంటాం సార్. కృతజ్ఞతలు సార్. 1వ తేదీ కల్లా మా మామయ్య గారికి పెన్షన్ అందుతుంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను సార్. మీరు ప్రోత్సహించిన తోటే పొదుపు అనేది మేము చేసుకుంటూ డ్వాక్రా మహిళల ద్వారా నేను ఒక 20,000 రూపాయలు తీసుకొని కోలు తర్వాత వచ్చి మేకలు కొనడం జరిగింది సార్. నా కుటుంబంకి అది చాలా ఆదాయంగా ఉంది సార్. అలాగే నాకు కొండపొడి పట్టా కూడా ఉంది సార్. కొండపొడి పట్టాలోట వ్యవసాయం చేస్తున్నాను సార్. కొండ వ్యవసాయము. అందులో కొద్దిగా సిరిధాన్యాలు కూడా వేసుకుని పండిస్తున్నాను సార్. మాకు సిరిధాన్యాలతో పాటు ఒక పంటకి మాకు సంబంధం ఉంటుంది సార్. ప్రతి పంటకి 10 పండగ మేము చేసుకుంటాం సార్. మాకు సాంప్రదాయాలు ఉంటాయి సార్. ఇవన్నీ గౌరవించుకొని మేము ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే మా ప్రాంతంలో ఎక్కువ శాతము మనలాంటి మహిళలు మొత్తము గ్రామాల్లో ఉండిపోతున్నారు సార్. సరైన రహదారులు అవన్నీ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మాకు ఐటీడీలో స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ ఉంది సార్. అందులో మాకు మంచి స్కిల్ అనేది నేర్పుతున్నారు. కానీ అంతకన్నా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కోచింగ్ సెంటర్స్ వల్ల అయితే మేము ఆ ఫుడ్ని వాల్యుయేషన్ చేసుకుంటూ మంచి ప్యాకింగ్ చేసుకుని మేము మంచి షాపులకి ఇచ్చుకుంటూ లేదనేసి అంటే మీ అనుసంధానంలోనే ఏదైనా మన స్కూల్కి మంచి ప్రోత్సాహన